తన క్యారెక్టర్ కి న్యాయం చేసినట్టు అనిపించింది. అంటే RX100 తర్వాత ది బెస్ట్ మూవీ అన్న అనిపించింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సస్పెన్స్ మీద నడిచింది కానీ స్టోరీ అయితే రొటీన్ నాకు అనిపించింది మూవీలో. అంటే కార్తికేయ యాజ్ యూజువల్ సేమ్ అనిపించింది, బాగానే అనిపించాడు లుకింగ్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ. తన క్యారెక్టర్ కి న్యాయం చేసినట్టు అనిపించింది. ఓకే, ఆమె ఈసారి ట్రెడిషనల్ గా కనిపించింది. లాస్ట్ స్పై సినిమా కన్నా దీంట్లో కొంచెం వేరే పర్ఫార్మెన్స్ ఆ ట్విస్ట్ చాలా బాగుందండి. మీరు చూస్తే తెలుస్తుంది, చెప్తే ఏముంటుంది. అంత రాదండి ఈసారి, అది రాదు. యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. అంటే కరెక్ట్ హిట్ పడట్లేదు అని చెప్పాల్సిందే. ఇంకా కార్తికేయ టైసన్ గారి యాక్టింగ్ ఎప్పుడో నేను చూసిన హ్యాపీ డేస్ లో మనకి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కనిపించినట్టు దీంట్లో అంత కనిపించలేదు. అన్న బజేవాయి వేగం చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. కార్తికేయ గారికి సూపర్ హిట్ మూవీ. అసలు చెప్పుకోవాలంటే RX100 తర్వాత ది బెస్ట్ మూవీ అన్న అనిపించింది. సినిమా విజువలైజేషన్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ విషయమైనా చూసుకుంటే చాలా బాగుందన్న మూవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు స్టోరీ చూసుకున్నట్టయితే ఇలాంటి స్టోరీ ఇంతవరకు రాలేదు. ఒక రకంగా చూసుకున్నట్టయితే అంటే ఓవరాల్గా గుడ్ అన్న సినిమా అయితే. సినిమా స్టోరీ కాన్సెప్ట్ కూడా ఫాదర్ మీద నడుస్తుంది, ఫాదర్ ఎమోషన్ మీద నడుస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి తన ఫాదర్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడతాడు అనేది సినిమా చాలా బాగా చూపించాడు. అంటే నాకు తెలిసి కార్తికేయ గారికి ది బెస్ట్ మూవీ అవుద్ది అన్న, ఒక మైల్ రాయిగా మిగిలిపోద్ది. సినిమా సూపర్ హిట్ అన్న. సో నిజంగా చెప్తున్నా భయ్య, నాకైతే ఓకే అనిపించింది. సో అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సస్పెన్స్ మీద నడిచింది కానీ స్టోరీ అయితే రొటీన్. చూపించే విధానం కొంచెం చేంజ్ అయింది కానీ స్టోరీ రొటీన్ అనే. ఏంటంటే ఒక ఫాదర్ కోసం హీరో పడే తపన, కాకపోతే సొంత ఫాదర్ కాదు అంతే. సో అందులో మనం చూసుకున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో టైసన్ గారు కూడా బాగా చేశారు. సో చాలా గ్యాప్ తర్వాత ఆయన ఈ మూవీలో చేయడం అయిపోయింది. సో బాగా చేశారు. కాకపోతే ఏంటంటే అండ్ ఐశ్వర్య మీనన్ గారు అయితే సెట్ అవ్వలేదు, ట్రెడిషనల్గా సెట్ అవ్వాలి నాకు పర్సనల్గా అనిపించింది. సో మేడం యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది కానీ కొంచెం ఆ రోల్కి సెట్ అవ్వలేదు అనిపించింది. ఆమె కాకుండా ఇంకా సమంత గారు లైక్ అలాంటి వాళ్ళు చేస్తే ట్రెడిషనల్గా మనం చూసిన వాళ్ళు బాగుండేది అనిపించింది. సో మూవీ అయితే సస్పెన్స్గా నడిచింది కానీ వన్ టైం వాచ్ఫుల్. నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే అనిపించింది అంతే. హీరో గారి యాక్టింగ్, ఫైట్స్ కానీ సాంగ్స్, డ్యాన్స్ కానీ సో యాక్టివ్గా చేస్తారు, చాలా బాగుంది. కార్తికేయ గారిని ఇప్పుడు దాకా మనం చూసిన దానికన్నా ఇందులో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ మూవీ అయితే ఓకే అనిపించింది, వన్ టైం వాచ్ఫుల్. మీకైతే టికెట్ కొన్నందుకు సాటిస్ఫాక్షన్ అయితే 100% ఉండిద్ది. కాకపోతే రొటీన్ స్టోరీ అంతే. గైస్, ఇప్పుడే నేను బజే వాయువేగం అనే సినిమా చూసాను అనమాట. అంటే ఆ టైటిల్కి అసలు జస్టిఫికేషన్ చేశాడా లేదా అనేది మనం తప్పకుండా మూవీ చూడాల్సిందే. కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. నాకు ఎక్కడ అనిపించింది అంటే కార్తికేయకి తగిన స్క్రిప్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీ డేస్లో ఉన్న టైసన్ గారు అండ్ కార్తికేయ గారు ఇద్దరు బ్రదర్స్ లాగా, అంటే వాళ్ళు ఎందుకు బ్రదర్స్ అవుతారనేది ఫస్ట్ హాఫ్లో తెలుస్తుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో వీళ్ళని ఎవరైతే మోసం చేశారో దానికి వీళ్ళు ఏం రివెంజ్ తీసుకుంటారు, ఎలా వాళ్ళ ఫాదర్ని కాపాడుకుంటారు అనేది సెకండ్ హాఫ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఫుల్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుందని అయితే చెప్పుకోలేమన్నమాట. రెడీ? సో ఓవరాల్గా చూసుకుంటే అంటే కార్తికేయకి అంత పెద్ద మూవీ కాదేమో అనిపిస్తుంది. స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా ఒకసారి చూసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. బజే వాయువేగం అని పెట్టారు కానీ టైటిల్కి ఆ మూవీకి అంత జస్టిఫికేషన్ ఉండదు. బట్ ఓవరాల్గా అయితే మూవీ అయితే ఒకసారి చూడొచ్చు చెప్తున్నా.